నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. విజయం మనిషిలో మత్తెక్కిస్తుంది, ఓటమి మనిషి మత్తు దిగేలా చేస్తుంది. ఓటమి నుంచి విజ్ఞులు గుణపాఠం నేర్చుకుంటారు, మూర్ఖులు వితండవాదంతో తప్పుల్ని మరుగున పరచాలని అనుకుంటారు. ఓటమికి మించిన మిత్రుడు, గెలుపుకు మించిన శత్రువులుండరు. అయితే ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని పసిగట్టే సున్నితత్వం ఉంటేనే వాటి విలువ తెలుస్తుంది. ఓటమికి కుంగిపోవడం, గెలుపుతో పొంగిపోవడం స్థితప్రజ్ఞుల లక్షణం కాదు. ఆటలోనే కాదు, జీవితంలోనూ గెలుపోటములు ఒక భాగం, అంతేగాని అవే జీవితం కాదు. ఓటమి సమయంలో నిరాశ, నిస్పృహల కంటే సంయమనం, ఆత్మ పరిశీలన అత్యంత అవసరం. ఇప్పుడు వైసీపీకి ఈ రెండు ఎంతో అవసరం. పోలీసులు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసినారు. సైలెంట్గా ఉండండి. పోలీసులైనా టీడీపీ కార్యకర్తలైనా మనందరి దృష్టిలో ఒక్కటే, కాబట్టి సైలెంట్గా ఉండండి, మౌనంగా ఉండండి. అనవసరంగా అరిసి ఏం చేయకండి, మౌనంగా ఉండండి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. 151 అసెంబ్లీ సీట్ల నుంచి ఏకంగా 11 సీట్లకు పడిపోయింది. ఒక్కసారిగా స్వర్గం నుంచి నరకానికి పడిపోతే ఎలా ఫీలింగ్ ఉంటుందో బహుశా సార్వత్రిక ఎన్నికల ఫలితాలొచ్చిన రోజు వైఎస్ జగన్ గద్గద స్వరంతో మాట్లాడినప్పుడు గ్రహించొచ్చు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వ తప్పిదాల కారణంగా ఏడాది కాలంలోనే వైసీపీ అనూహ్యంగా పుంజుకుంది. జగన్ పర్యటనకు జనం వెల్లువెత్తుతున్నారు. జగన్కొస్తున్న జనాదరణే వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు దారితీసింది. జగన్ పర్యటనలకు పోలీసుల కఠిన ఆంక్షలను చూసిన వారెవరికైనా ఇప్పుడు ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయో సులువుగా అర్థమవుతుంది. వ్యవస్థల పనితీరు గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. ఎందుకంటే వైసీపీ విమర్శిస్తున్నట్లు ముఖ్యంగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్ని అధికారంలో ఉన్న టీడీపీనే నిర్వహించిందనే అభిప్రాయం రాజకీయాలకు అతీతంగా అందరిలో ఉంది. అయితే బహిరంగంగా ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి కూటమి నేతలకు అధికారం అడ్డొస్తోంది. కానీ ప్రజలు క్షేత్రస్థాయిలో వాస్తవాన్ని గ్రహించారు. పులివెందులతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్ని ఏ విధంగా నిర్వహించాలో ముందే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే వాటికి షెడ్యూల్ వెలువడినట్లుంది. ఎన్నికలు జరిగిన తీరు చూస్తే ఈ అభిప్రాయం బలపడుతోంది. పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇదే సందర్భంలో పులివెందులలో వైసీపీ తన తప్పిదాల్ని సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఎన్నికలు చెప్పకనే చెబుతున్నాయి. ఎంతో గుణపాఠాలని కూడా నేర్చుకోవాల్సింది. పులివెందుల వైఎస్ఆర్ కుటుంబం కంచుకోట అనేది అక్కడ ఎన్నికల ఫలితాలే అనేక సందర్భాల్లో చెప్పాయి. అయితే వైఎస్ఆర్కు, ఆ తర్వాత ఆయన కుమారుడైన వైఎస్ జగన్కు, రాజకీయ ప్రత్యర్థైన చంద్రబాబుకు మాత్రం సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి చంద్రబాబు నాయుడు ఇందిరా కాంగ్రెస్ తరపున రాజకీయ ప్రస్థానం ప్రారంభించి చట్టసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1983లో తనకు పెళ్లినిచ్చిన మామ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి వ్యతిరేకంగా అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. సినీ రంగానికి చెందిన తన మామ రాజకీయాల్లో రాణిస్తారని మొదట్లో చంద్రబాబు నమ్మలేదు. అందుకే టీడీపీలో ఆయన చేరకుండా కాంగ్రెస్లోనే కొనసాగడంతో పాటు ఇందిరాగాంధీ ఆదేశిస్తే మామ ఎన్టీఆర్ పై కూడా పోటీ చేస్తానని బీరాలు పలికారు. కానీ ఎన్నికల్లో ఓడిపోవడం, టీడీపీ అధికారంలోకి రావడంతో చల్లగా మామ పంచన చేరారు. అనంతరం చంద్రగిరి నుంచి రాజకీయంగా తనకు సురక్షితమని చంద్రబాబు పసిగట్టి బీసీలు ఎక్కువగా ఉండే కుప్పానికి మకాం మార్చారు. ఇప్పటి వరకు అక్కడి నుంచే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు ఆయనకు కంచుకోట అనే పేరు ఏనాడూ వినిపించలేదు. ఇదే సందర్భంలో చంద్రబాబు పుట్టి పెరిగిన చంద్రగిరి కూడా నారావారి అడ్డా కాలేదు. సహజంగానే రాజకీయ ప్రత్యర్థికి బలమైన ప్రాంతాలుంటే ఎవరైనా జీర్ణించుకోలేని పరిస్థితి. చంద్రబాబుకు ఆయన్ను మోసే మీడియాకి అందుకే కడుపు మంట. ఈ మంటకు వైసీపీ హయాంలో 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గాన్ని జగన్ టార్గెట్ చేయడం ఆజ్యం పోసినట్లయింది. కుప్పం మున్సిపాలిటీల్లో 25 వార్డులుండగా అందులో 19 వైసీపీ, 6 టీడీపీ గెలుచుకున్నాయి. కుప్పం మున్సిపాలిటీ వైసీపీ వశమైంది. ఇదే సందర్భంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు 17 వైసీపీ, టీడీపీ 2, గుడిసెపల్లి మండలంలో 12కు 12 వైసీపీ, రామకుప్పం మండలంలో 16కు 16, శాంతిపురం మండలంలో 18కి 15 వైసీపీ సొంతం చేసుకుంది. ఇవే కాకుండా చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి ఎంపీటీసీ స్థానాన్ని కూడా వైసీపీ దక్కించుకుంది. టీడీపీ అభ్యర్థి గంగాధరంపై వైసీపీ నాయకుడు రాజయ్య 1347 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ
ఆ తర్వాత వైనాట్ కుప్పం అంటూ చంద్రబాబును బెదరగొట్టారు. చంద్రబాబు కూడా రాజకీయంగా తన పీఠం కదులుతోందని భయపడి 2-3 నెలలకు ఒకసారి కుప్పం వెళ్తూ అసంతృప్తులను గుర్తించి తిరిగి బలపడ్డారు. ఇదే చంద్రబాబు గొప్పతనం. ఓడిపోయిన తర్వాత ఆయన కాస్త తగ్గి తన వాళ్ళలో ప్రజా వ్యతిరేకుల్ని దూరం పెట్టారు. అలాగే నారావారిపల్లిలో వైసీపీ గెలిచినంత మాత్రాన చంద్రగిరిలో ఆ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విజయం సాధించలేకపోయారు. నాడు చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెతో పాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గెలిచామని వైసీపీ నేతలు అహంకారానికి పోయారన్నది నిజం. నాడు చంద్రబాబు, లోకేష్ అనుభవించిన మానసిక క్షోభ ఏంటో బహుశా నేడు వైఎస్ జగన్, ఆయన సోదరుడు అవినాష్ రెడ్డి ఎక్కువగాను, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు కాస్త తక్కువగాను అనుభవిస్తూ ఉంటారు. అయితే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లి రిగ్గింగ్ చేసుకునే పరిస్థితి ఎందుకొచ్చిందో వైఎస్ జగన్, ఆయన సోదరుడైన ఎంపీ అవినాష్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పులివెందుల ప్రజానీకం ఎప్పుడూ వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంది. కానీ వాళ్లతో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే సరిగా ఉండడం లేదన్నది పచ్చి నిజం. వైఎస్ జగన్ కు అధికారం దగ్గరై ప్రజలకు దూరమయ్యారు. మరీ ముఖ్యంగా వైసీపీ శ్రేణులకు ఆయన అందనంతగా అధికారం ఆయన్ను కమ్మేసింది. దీంతో వైఎస్ఆర్తో జగన్ను పోల్చుకోవడం మొదలైంది. వైఎస్ఆర్ ఎంపీగా ఉన్నప్పుడు తెల్లవారుజామున కలిసే అవకాశం ఉండేదని, కష్ట నష్టాలను చెప్పుకునేవాళ్లమనే చర్చ వైసీపీ శ్రేణుల్లో మొదలైంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యంగా పులివెందుల ప్రజలకు బాగా చేరువలో ఉండేవారు. నాడు కడప ఎంపీగా వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించేవారు. వైఎస్ జగన్ వరకు వచ్చేసరికి ప్రజల్లో ఆ లింక్ కట్ అయింది. వైఎస్ వివేకా మాదిరిగా పులివెందులలో అలాగే కడప జిల్లాలో అందర్నీ సమన్వయం చేసుకుంటూ జగన్ను కలవలేకపోయామనే బాధను తీర్చే నాయకత్వం కొరవడింది. వైఎస్ జగన్తో పాటు అవినాష్ రెడ్డి కూడా ఫుల్ టైం పొలిటీషియన్ గా నడుచుకోవడం లేదన్న విమర్శ బలంగా ఉంది. ప్రస్తుతం వివేకా స్థానంలో అవినాష్ రెడ్డి ఉన్నారు. వైఎస్ఆర్తో జగన్ను, వివేకాతో అవినాష్ రెడ్డిని పోల్చుకుంటున్న జనానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం కనిపించడం మొదలైంది. అవినాష్ హైదరాబాద్లో, పులివెందులలో కాలం గడుపుతున్నారు. రాజకీయంగా సమర్థుడు కాదనే అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ ఒక బలమైన అభిప్రాయం ఉంది. అవినాష్ రెడ్డిని కలవాలంటే ఎవరైనా తెల్లవారుజామున 4 పులివెందులకు వెళ్లాల్సి రావడం చాలా మందిలో కోపం, అసంతృప్తి తెప్పించింది. మరీ ముఖ్యంగా ఎవరైనా వ్యక్తిగతంగా తమ సమస్యల్ని చెప్పుకునే అవకాశాన్ని అవినాష్ రెడ్డి ఇవ్వకపోవడం కూడా ఆయనపై వ్యతిరేకతకు దారితీసింది. ఎప్పుడూ ప్రజా దర్బార్ పేరుతో అవినాష్ చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రజల్ని పెట్టుకుని ఉంటారు. దీంతో అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్లడం కాళ్ళ తిప్పట, ఖర్చు దండగా అనే పరిస్థితి వచ్చింది. వీటిని పసిగట్టే పరిస్థితి లేకపోయింది. ఇక జగన్ విషయానికి వస్తే పులివెందుల్లో అన్నీ తన తమ్ముడు అవినాష్ రెడ్డిపై వదిలేశారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నా లేకపోయినా పులివెందుల ప్రజానీకానికి ఇలాంటి అనుభవం లేదు. వైఎస్ఆర్ హైదరాబాద్ లేదంటే పులివెందుల్లోనే గడిపేవారు. ఎవరైనా ఎప్పుడైనా కలవడానికి ఆయన సమయం కేటాయిస్తూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి సమస్యలను ఓపికగా వినేవారు. వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించేవారు. అందుకే వైఎస్ఆర్ను తమ దేవుడిగా గుండెల్లో భద్రంగా దాచుకున్నారు. వైఎస్ఆర్కు ఏదైనా సమస్య అంటే ఊళ్ళకు ఊళ్ళు కదిలేవి. నేడు ఆ పరిస్థితి లేకపోవడం వైఎస్ఆర్ అభిమానుల్ని తీవ్రంగా కలిచివేస్తోంది. పులివెందుల నియోజకవర్గంలోనే వైసీపీ హయాంలో పనులు చేసి బిల్లులు రాకపోవడంతో వీధిన పడిన వైసీపీ కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల్ని గాలికి వదిలేసి వాలంటీర్లను నమ్ముకున్నారు. ప్రజలతో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు సంబంధం లేకుండా వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో కూడిన కొత్త వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత జగన్కే దక్కింది. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో జగన్కు అనుబంధం పోయింది. ఇందుకు పులివెందుల నియోజకవర్గం కూడా అతీతం కాదు. వైసీపీ హయాంలో బాగుపడడం పక్కన పెడితే నాశనం చేశాడని జగన్ను తిట్టిపోసే నాయకులు, కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారు. ఆ ఎఫెక్టే పులివెందులలో జగన్ కోసం ప్రాణాలిచ్చే క్యాడర్ కరువైంది. వైసీపీ హయాంలో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తల్ని పట్టించుకుని ఉంటే ఇవాళ జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ఆదినారాయణ రెడ్డి అనుచరులు పులివెందులకు వెళ్లి రిగ్గింగ్ చేసుకునే పరిస్థితి ఉండేదా? ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రయత్నం చేసుంటే మద్దనూరు దాటి ఒక్కడుగైనా వేయనిచ్చేవారా? అలాగే కమలాపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తంగేడుపల్లి క్రాస్ దాటి పులివెందుల నియోజకవర్గంలో అడుగు పెట్టనిచ్చేవాళ్లా? అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందకపోవడంతో ఇప్పుడు తామెందుకు త్యాగాలు చేయాలనే అసంతృప్తి వైసీపీ కార్యకర్తల్లో నివురుగప్పిన నిప్పులా ఉందన్నది పచ్చి నిజం. కనీసం ఇప్పటికైనా తప్పుల్ని సరిదిద్దుకుని పులివెందులలో పట్టు నిలుపుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలనే హెచ్చరికను తాజా ఉప ఎన్నికలు చేస్తున్నాయి. అయితే ఇళ్లలకగానే పండగ కాదు అన్నట్లు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోరులో గెలిచినంత మాత్రాన
జగన్ కంచుకోటను బద్దలు కొడతామని అనుకోవడం అవివేకం. వైఎస్ఆర్ కుటుంబంతో పులివెందుల ప్రజానీకానిది పేగుబంధం. తాజా ఉప ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ నాయకులు వ్యవహరించిన అప్రజాస్వామిక నియంతృత్వ విధానాలతో అక్కడి ప్రజల హృదయాలకు గాయాలయ్యాయన్నది వాస్తవం. ఒక్క పులివెందుల వైసీపీ శ్రేణులు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ వాళ్లు, ప్రజాస్వామ్య ప్రియులు షాక్కు గురయ్యారు. చంద్రబాబు, లోకేష్ కంటే జగన్ 100 రెట్లు నయం అనుకునే పరిస్థితి చేజేతులా ఈ ఎన్నికల పుణ్యమా అని తెచ్చుకున్నారు. అందుకే వైసీపీ చేసిన తప్పులన్నీ టీడీపీ చేసిన 100 రెట్ల దారుణాల్లో కొట్టుకుపోయాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోరు మిగిల్చిన గాయం నిత్యం అధికారం కోసం వైసీపీ శ్రేణులు తప్పించడమే కాదు, కసితో పనిచేసేలా గుర్తు చేస్తుంది అనడంలో సందేహం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫోటో చూడండి ఒకసారి. కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో 2 చేతులు జోబులో పెట్టుకుని ఉన్నాడు చూసినాం. ఆయన కలెక్టర్, ఆయన పేరు శ్రీధర్, చెరుకూరు శ్రీధర్, ఆయన కలెక్టర్. ఆయన సమక్షంలోనే ఆ ఫోటోలో కనపడుతున్నారు చూసినామా, వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు. వాళ్ళు ఎవరు అనంటే జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు, సందీప్ కుమార్ అనే ఒకడు. వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి. ఆ ఫోటో కూడా చూపించు. అది జమ్మలమడుగుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా. ఇప్పుడు జగన్, అవినాష్ చేయాల్సిందల్లా జరిగిపోయిన దాని గురించి బాధపడడం కాదు, ఏం చేయాలో, అధికారంలోకి ఎలా రావాలో కసితో రగిలిపోతున్న తమ వైసీపీ సైన్యంతో పాటు తటస్థుల్ని కూడా కలుపుకుని సమాలోచన చేయడం. ఒక్కోసారి ఓటమి చేసే మేలు అంత ఇంత కాదు, అది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓటమే ఎందుకు కాకూడదో జగన్ ఆలోచించి సరైన రాజకీయ అడుగులు వేయాలనే గుణపాఠమే ఇది. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.